విషయాల్లో మనం క్లియర్గా ఉండాలి, మనం గలిబిలిగా ఉండకూడదు. నువ్వు జీవితంలో ఏ విషయంలో నువ్వు కన్ఫ్యూజన్లో బతికేసాయి, ప్రాబ్లం లేదు. కానీ దేవుడు ఆయన గూర్చిన ఆలోచన, ఆయన గూర్చిన అన్వేషణ, ఆయన చిత్తాన్వేషణ అనే వాటి విషయంలో మాత్రం నువ్వు గలిబిలిలో గందరగోళంలో ఉండొద్దు. ఆ అంశంలో మాత్రం నువ్వు క్లియర్గా ఉండవు. ఎందుకంటే మన ఉనికికి మూలం దేవుడు, మన గమనానికి మూలం దేవుడు, మన ముగింపులో దేవుడు, మన నిత్యత్వం అంతా దేవుడే. మన జీవితానికి కేంద్ర బిందువు దేవుడే. కాబట్టి అది దేవుడు అనే ఒక విషయం మనకి చాలా సీరియస్. ఎవడో అంటాడు అర్భకుడు, అవగాహన లేనివాడు దేవుడు లేడు, అది లేదు ఇది లేవాడు పిండాకుడు. మనం నమ్మాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం చెప్పింది దేవుడు లేడని చెప్పుకున్నవాడు బుద్ధిహీనుడు, మానసిక రోగి, మెంటల్ పేషెంట్ అనేది నేను చెప్పాలా, బైబిల్లో ఉంది. 53వ కీర్తన 2వ వచనం, 14వ కీర్తన 2వ వచనం, మీరు చూసుకోవచ్చు, ఆ మాటలు ఉన్నాయి. కాబట్టి ఎవడో చెప్తాడు మైండ్ పనిచేయనోడు దేవుడు లేడని. కాదు కాదు, నీకు మైండ్ పనిచేస్తుందిగా, అద్దం ముందు నిలబడ్డప్పుడు నీ ఆకారం చూసుకుంటున్నావుగా. చక్కగా ఒక వ్యక్తి డిజైన్ చేసినట్టుంది చూడు నీ బాడీ అంతా కూడా. కాబట్టి సృష్టికర్త ఉన్నాడు, ఆయన ఒక ఉద్దేశంతో నిన్ను పుట్టించాడు, నన్ను పుట్టించాడు. అది గుర్తుపట్టకపోతే, అది గ్రహించకపోతే, ఆయన చిత్తాన్ని అన్వేషించకపోతే మన టోటల్ లైఫ్ అంతా కూడా వేస్ట్ అయింది.